అందరికీ నమస్కారం. శ్రీమాత్రే నమః. ఈరోజు పంచాంగము 27వ తారీఖు 7వ నెల 2026వ సంవత్సరము సోమవారము. పంచాంగము తిథి నక్షత్ర శుభ అశుభ సమయాలు. స్వస్తి శ్రీ పరాభవనామ సంవత్సరం ఆషాఢమాసము దక్షిణాయనం గ్రీష్మ ఋతువు ఇందువాసరము. సూర్యోదయము 5 గంటల 38 నిమిషాలకు, సూర్యాస్తమయము 6 గంటల 29 నిమిషాలకు, చంద్రోదయము 4 గంటల 56 నిమిషాలకు, చంద్రాస్తమయము 4 గంటల 16 నిమిషాలకండి. తిది శుద్ధ త్రయోదశి మధ్యాహ్నం 3 గంటల 40 నిమిషాల వరకు. తదుపరి చతుర్దశి నక్షత్రము మూల నక్షత్రము ఉదయము 11 గంటల 4 నిమిషాల వరకు అయితే ఉంది. తదుపరి పూర్వాషాఢ నక్షత్రము యోగం వైద్యుతి రాత్రి 12 గంటల 22 నిమిషాల వరకు. తదుపరి విష్కభం కరణం తైతుల మధ్యాహ్నం 3 గంటల 40 నిమిషాల వరకు. తదుపరి గరజి తెల్లవారుజామున 4 గంటల 37 నిమిషాల వరకు. తదుపరి వనజి శ్రాద్ధం తిది మధ్యాహ్నం ఉన్న తిది శుద్ధ త్రయోదశి తిది. రాహుకాలము ఉదయము 7 గంటల 30 నిమిషాల నుంచి ఉదయము 9 గంటల వరకు. యమగండము ఉదయము 10 గంటల 30 నిమిషాల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు. వర్జము ఉదయము 9 గంటల 17 నిమిషాల నుంచి 11 గంటల 4 నిమిషాల వరకు. రాత్రి 9 గంటల 41 నిమిషాల నుంచి 11 గంటల 27 నిమిషాల వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12 గంటల 29 నిమిషాల నుంచి మధ్యాహ్నం 1 గంట 2 నిమిషాల వరకు. మధ్యాహ్నం 3 గంటల 4 నిమిషాల నుంచి మధ్యాహ్నం 3 గంటల 55 నిమిషాల వరకు. శుభ సమయాలు ఉదయం 5 గంటల 38 నిమిషాల నుంచి 6 గంటల 42 నిమిషాల వరకు. తిరిగి ఉదయం 7 గంటల 48 నిమిషాల నుంచి 8 గంటల 51 నిమిషం వరకు. తిరిగి ఉదయం 11 గంటల 4 నిమిషాల నుంచి మధ్యాహ్నం 1 గంట 26 నిమిషాల వరకు. తిరిగి మధ్యాహ్నం 1 గంట 22 నిమిషాల నుంచి మధ్యాహ్నం 2 గంటల 12 నిమిషాల వరకు. 3 గంటల 56 నిమిషాల నుంచి సాయంత్రం 4 గంటల 21 నిమిషం వరకు. అమృత గడియలు ఉదయం 5 గంటల 44 నిమిషాల వరకు. గుళికా కాలం మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 3 గంటల 37 నిమిషాల వరకు. అభిజిత్ ముహూర్తము ఉదయం 11 గంటల 57 నిమిషాల నుంచి మధ్యాహ్నము 12 గంటల 49 నిమిషాల వరకు. చంద్రరాశి ధనుస్సు. ఈరోజు ప్రత్యేకతలు. ఈరోజు సోమవారం కావడంతో పరమశివుని పూజించడానికి చాలా ప్రత్యేకమైన రోజు. ఈరోజు త్రయోదశి తిథి ఉండటం వల్ల ప్రదోష వ్రతము ఆచరించడానికి అత్యంత శుభదినము. ఈరోజు సాయంత్రం ప్రదోషకాల సమయంలో శివునికి బిల్వదళాలను సమర్పించి ఓం నమ శివాయ అని జపించడం వల్ల విశేష ఫలితాన్ని ఇస్తుందని శాస్త్రాలు చెప్తున్నాయి. ఇదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.